హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. బాలకృష్ణ గారి లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ పండగ సందర్భంగా జనవరి 12వ తేదీన మూవీ రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే ట్రైలర్లో ఏ విధంగా అయితే భగవంత్ కేసరిలో ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏ విధంగా అయితే భగవంత్ కేసరి అందరినీ మెప్పించిందో అదే విధంగా ఈ మూవీ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక ట్రైబల్ని యూజ్ చేసుకొని సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందని జస్ట్ గెస్సింగ్. ఇలాగే ఉండొచ్చు 90%. మూవీ ఒక ట్రైబల్ స్టోరీ నుంచి రన్ అవుతూ ఉంటుంది. ఆ ట్రైబల్లో చాలామందిని వాడుకొని, అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ, వాళ్ళ వలన బాబీ దేవల్, అలాగే వచ్చేసి ఇంకొక మెయిన్ వచ్చేసి దేవరలో ఉన్నాడు కదా, ఒక ఒంటిగంట దెబ్బ ఆయన నేమ్ తెలియదు, అతను వీళ్ళందరినీ వాడుకొని అక్కడ ఉన్న స్టోన్ని తీసుకుంటూ అమ్ముకుంటూ ఉంటారు. మార్బల్స్ని కానీ ఇలాంటివి కానీ. ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఆడ మగ అందరినీ చాలా క్రూరంగా ఇబ్బంది పెడుతూ, చంపుతూ, చాలా విధాలుగా వాళ్ళని చాలా కష్టాలు పెడుతూ ఉంటారు. అలాంటి సమయాలలో వాళ్ళు చేసిన కొన్ని తిరుగుబాటు కారణాల వల్ల వాళ్ళందరినీ చంపాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడే ఆ ట్రైబల్ ఏరియాకు వచ్చిన ఏదో ఒక ఆఫీసర్గా గాను, లేదనుకుంటే ఆ ట్రైబల్కి సంబంధించిన ఫ్యామిలీస్కి సంబంధించిన అతనైన బాలకృష్ణ గారు ఉంటారు. దాని తర్వాత వాళ్ళ మీద ఎదురు దాగి డైరెక్ట్గా చేయలేడు కాబట్టి ఒక విప్లవకారుడు మాదిరిగా నైట్ టైడ్ దొంగతో రాబిన్ హుడ్ మాదిరిగా నైట్ టైం కానీ, లేకంటే ఒక బందిపోటు దొంగ మాదిరిగా కానీ అన్నీ చేస్తూ ఉంటాడు. అతన్ని ప్లాన్ చేసి ఆల్మోస్ట్ బాబీ దేవల్ చంపేశాము అనుకుంటాడు. కానీ ప్రజ్ఞా జైస్వాల్కి ప్లస్ బాలకృష్ణ గారికి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. అలాగే తన కూతురిని అందరినీ చంపేశాము అనుకుంటారు. కానీ ఒకానొక సిచ్యువేషన్లో ఏదో ఒక దారి ఉంటుంది దానికి. అది ఎలా పెట్టాడో ఇంకా అనేది బాబీ సింగ్ కోహ్లీ మూవీలో చూడాలి మనం. వాళ్ళు బాలకృష్ణ కూతురు బ్రతికి బయటపడ్డారు. అలాగే కొంతమంది అనుచరులు కూడా. అతను వచ్చేసి సచిన్ కేత్కర్ గారి దగ్గరికి తన కూతుర్ని చేర్చి తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. బాబీ తన పగను మర్చిపోలేక తన కూతుర్ని చంపాలి, అంటే బాలకృష్ణ కూతుర్ని కానీ లేదా తన రిలేటివ్స్ని కానీ మళ్ళీ ఒకానొక సిచ్యువేషన్లో ఎదురై చంపాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ ఫ్యామిలీని ఎలాగైనా సరే నాశనం చేయాలనుకుంటున్నప్పుడు మళ్ళీ తన అజ్ఞాతంలో ఉన్న బాలకృష్ణ మళ్ళీ రావటం. అలాగే ఇంకా తెలిసిందే కదా, వీళ్ళందరూ ఇంకా శ్రద్ధ శ్రీనాథ్ కానీ, ఇంకా వీళ్ళు ఆమె ఊర్వశి రౌతాల కానీ, స్కూల్లో టీచర్ అన్నట్టు కానీ, ఇంకా మిగతా కొన్ని కామెడీ యాక్టర్స్, అమృతంలో చేసిన అంజీ క్యారెక్టర్ కానీ, మిగతా వీళ్ళంతా వచ్చి కొద్ది కామెడీగా, యాక్షన్గా అన్నీ ఇంకా ఉంటాయి. క్లైమాక్స్ ఏ విధంగా ఒక డాకుగా మారాల్సింది వచ్చింది. దాని తర్వాత అతను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు, తన కూతురు కోసమా లేదా తనకు కావాల్సిన వాళ్ళ కోసం తిరిగి మళ్ళీ డాకులా మారాడు. అంటే డాకులా కాదు, వాళ్ళందరినీ కాపాడడానికి మళ్ళీ పాత రూపం ఎలా తను కట్టుకున్నాడు అనేది. ఓకే, ఇదంతా మూవీ స్టోరీ లైన్ అయి ఉండొచ్చు. దీంట్లో కొన్ని ముందుకు వెనక్కి జరిగే ఛాన్సులు ఉన్నాయి. అది మనం జస్ట్ ట్రైలర్ని చూసి ఇలా ఉండబోతుందని గెస్ట్ చేసాం అంతే. ఓకే, మూవీ చాలా బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. భగవంత్ కేసరి కూడా చిన్న లైన్తోనే ఒకరికి ఇచ్చిన మాట కోసం అని చెప్పేసి ఒక పాపను కాపాడే దీంట్లో మూవీ ఎంత బాగా తీశారో బాలకృష్ణ గారు తెలిసిందే కదా. ఆయన వయసుకు తగ్గట్టు చిలిపి చేష్టలు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద హుందా పాత్రలు చేస్తున్నాడు. కాబట్టి బహుశా అందరికీ నచ్చే అవకాశం ఉంది. సంక్రాంతిలో గేమ్ చేంజర్తో పోటీ నిలవచ్చు ఈ మూవీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.